రెస్పాన్సిబిలిటీ. అదే ట్రాన్స్పరెంట్గా ఉండాలి సార్, ప్రభుత్వాలే ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో రాజకీయ పార్టీలు అడిగితే డిజిటల్ డేటా ఇవ్వట్లా ఓటర్లకు సంబంధించి, ఈవెన్ ఓటర్ లిస్ట్ కాపీ చేసుకునే అవకాశం ఇవ్వట్లా, మేము ప్రింటెడ్గా మెటీరియల్ ఇస్తామని చెప్తోంది. ఎలా అనలైజ్ చేయగలుగుతారు ఎవరైనా? ఇంపాసిబుల్ కదా. అంటే ఒకటి డిజిటల్ డేటా ఇవ్వడానికి వచ్చిన నష్టం అంటే మ్యానిపులేషన్. అంటే ఒకసారి డేటా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాలుగా మ్యానిపులేట్ చేసి ఇది సరైంది, అది రాంగ్, అది సరైంది, ఇది రాంగ్ అని ఇట్లా స్కోప్ పెంచినట్టు అవుతుంది అనేటువంటి ధోరణి కూడా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ కాపీ మీ దగ్గరికి వచ్చింది, దాన్ని మీరు మాడిఫై చేశారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని మీరు అంటారు, మళ్ళీ దానికి ఒక ఎంక్వైరీ, దాని చెక్కింగ్, ఇట్లా రకరకాల ఇష్యూస్ అన్ని వెబ్సైట్లో పెట్టేయచ్చు కదా. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ వెబ్సైట్. వెబ్సైట్లో పీడిఎఫ్లో అంటే నాన్ ఎడిటబుల్ ఫామ్లో పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ యూఆర్ రైట్, వెబ్సైట్లో నాన్ ఎడిటబుల్ ఫామ్లో అఫీషియల్గా పెట్టేస్తే ఎనీవన్ కెన్ సీ దట్ షోస్ ట్రాన్స్పరెన్సీ. ఆ ట్రాన్స్పరెన్సీ అన్న దగ్గర కమిషన్ ఫెయిల్ అయిపోతుంది అనే అనుమానాలు దారితీస్తుంది. వై? బికాస్ అసలు ఎలక్టోరల్ రోల్స్ వీ హ్యావ్ టు పబ్లిష్ చేయాలి. అవును, బిఫోర్ ఫైనల్ ప్రతి ఊర్లో బూత్లో మనం డిస్ప్లే చేస్తారు. మరి అలా చేసే ప్రాసెస్సే ఇన్వాల్వ్ అయినప్పుడు అందుబాటులో పెట్టచ్చు కదా ఇంటర్నెట్లో ఎవరికైనా. కమిషన్ సైట్లోకి వెళ్ళి పలానా పోలింగ్ బూత్ అని కొట్టుగానే అందులో ఓటర్స్ ఎవరైనా చూసుకునే అవకాశం అందరికి ఉండాలి కదా. దానివల్ల పబ్లిక్ ఆడిట్ జరుగుద్ది, రోల్స్ వ్యాలిడేషన్ జరుగుతుంది. సో ఇలాంటి ట్యాంపరింగ్ జరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అలా థింక్ చేయాలి కమిషన్. యాక్చువల్ కమిషన్ రోల్ అయితే అలా చేయాలి. వాళ్ళు అలా చేయకుండా అన్ని దాచిపెట్టి గుప్పిట్లో పెట్టుకుని ఏది అడిగినా ఇవ్వకుండా ఉండటం. అసలు ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ యూ షుడ్ బి. అసలు అందరూ సీక్రెట్ ఏముంది? ఇప్పుడు ఏ ఓటర్ ఎవరికి ఓటేశాడు అన్నదే సీక్రెసీ కింద వచ్చేటువంటి సెక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో 123, 124 ఉన్నాయి. ఆ నెంబర్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అది తప్ప ఇంకా అక్కడ సీక్రెట్ జరిగేది ఏమీ లేదు. నువ్వు కెమెరా పెడుతున్నావు, రికార్డ్ చేస్తున్నావు, దాంట్లో సీక్రెట్ ఉంది. ఇంకా ఆ కెమెరా ఫీడ్ బయటకి ఇవ్వమంటే ఇవ్వట్లా. మహారాష్ట్రలో జరిగింది అది. సో మీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది ఇక్కడ అన్నదాన్ని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు. బీయింగ్ ఎ కమిషన్, యువర్ యాక్షన్స్ ఆర్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్. సో ఈ ఎలక్షన్ కమిషన్ అలా బిహేవ్ చేయడం వెనక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది అనేది ఒక పొలిటికల్ ఎలిగేషన్. కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్న ప్రధానమైన విమర్శ, ఎలక్షన్ కమిషనర్ల నియామకం ప్యానెల్లో నుంచి చీఫ్ జస్టిస్ని తీసేసి సీనియర్ మంత్రిని పెట్టడం ఏంటి? సీనియర్ మంత్రి అంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళే కదా. ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇంకా 2:1 అయిపోతుంది అంతే కదా. ఇప్పుడు అపోజిషన్ లీడర్ పాత్ర ఏమి ఉండదు అప్పుడు. సో అది ఎందుకు మార్చుంటారు సార్? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరేమనుకుంటారు? అసలు ప్యానల్ మార్చాలి అపరెంట్గా ప్యూర్లీ ఏం కనిపిస్తుంది? వాళ్ళు అనుకున్న వాళ్ళని అపాయింట్ చేయడానికి, వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అణిగిమణిగి ఉంటారని, వాళ్ళు చెప్పిన పని చేస్తారని. రెండు జట్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక జట్టు తనకు కావాల్సిన అంపైర్గా తెచ్చుకుంటే న్యాయం ఎలా జరుగుతుంది? అదర్స్ వాట్. అందుకే నేను అనేది, అందుకే కాంగ్రెస్ కూడా బయటకు వచ్చేస్తే ఒకడే మిగిలిపోతాడు. అప్పుడు ఒక్కడేం చేయలేడు కదా. ఇదొక అంశం. ఇప్పుడు వెన్ హీ వాజ్ ప్రజెంటింగ్ హౌ మహదేవ్పూర్ అనుకుంటా కదా. సో మహదేవ్పురాలో 1.0 lakh ఓట్స్ ఎట్లా పోయినాయి అని చెప్పంటే అక్కడ గెలిచిన ఎంపీ ఏం ట్వీట్ చేస్తాడు? వాళ్ళు అంటే మీరు ఓటర్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నాడు. ఓకే, పోనీ ఓటర్స్ని ఇన్సల్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ వర్డిక్ట్ మీద తను గెలిచాడు అని కాసేపు ఫర్ డిస్కషన్ సేక్ అనుకుందాం. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి హిందూ ఓటర్స్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు అంటాడు. అసలు హిందూ రిలీజియన్ అన్నదానికి ఈ ఓటర్ లిస్ట్లో జరిగిన ట్యాంపరింగ్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాట్ వే యూస్ అంటే దట్ మీన్స్ అంటే బీజేపీ అనేది హిందువుల పార్టీ, బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఓన్లీ హిందువులే. సో బీజేపీ గెలిచింది ఫ్రాడ్ చేసి అంటే హిందువులు వేసిన ఓట్లని మీరు అవమానిస్తున్నారు అని చెప్తున్నాడా అతను? అంతే కదా. అసలు రిలీజియన్ అనే డిస్కషన్ అసలు అక్కడ తావే లేదు కదా, స్కోప్ లేదు కదా. అలాంటి చోట కూడా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనేది ప్రూవ్ అయిపోతుంటే అందులో కూడా నా మతం వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి నువ్వు తప్పు చేసావు అంటావా అని షెల్టర్ తీసుకోవడం ఏంటి? అంటే ఇక వాళ్ళు మతం పేరు చెప్పకపోతే బీజేపీ అనేది అధికారంలోకి రాలేదు, ఉండలేదు, కొనసాగలేదు. ప్రొటెక్షన్ షీల్డ్ అయిపోయింది. అంటే కేవలం ఒక మతాన్ని ఒక ప్రొటెక్షన్గా పెట్టుకునే బతుకుతారా వాళ్ళు? ప్రజలు ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేస్తే నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి మతం అనే జపం చేసేది. సో అసలు ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం మతం అనేది. దాన్ని పట్టుకుని అతను ట్వీట్ చేస్తాడు. యాక్చువల్గా నేను అది మన రాజ్దీప్ సర్దేశాయ్ ఈ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. సో అంటే వేర్ ఈస్ ద స్కోప్ ఆర్ స్పేస్ ఫర్ రిలీజన్
వై యూ హ్యావ్ ట్రీటెడ్ అని అడిగాడు. ఈ కుడెంట్ ఆన్సర్ ఇట్. ఆన్సర్ ఏముంటుంది దానికి? ఏముండదు, ఎవరు అడగరు కదా, పంప్ చేస్తారు. చేశారు, బట్ ఒక లిమిట్ వాళ్ళే వదిలేశారు. సో ఇక్కడ అదే మన సనాతన లాగా. సనాతన్